ఇళయరాజా గారితో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది సార్? ఎందుకంటే మేము చాలా విన్నాం. ఆయన ట్యూన్స్ ఎన్నిస్తే అన్ని కళ్ళకద్దుకుని తీసుకొచ్చేయడం తప్ప, సార్ ఇంకో ట్యూన్ ఇవ్వండి సార్ అని అడిగేంత ధైర్యం ఎవ్వరికీ లేదంటుంటారు. మీ విషయంలో ఏం జరిగింది? మా విషయంలో మాకు కూడా ఇలానే చెప్పారు సార్. బేసిక్‌గా ఎళ్ళే ముందు మాకు ఒక నలుగురు మాకు స్నేహితులున్నారు ఇండస్ట్రీలో. కొంచెం బయట వాళ్ళు కూడా ఉన్నారు. అందరితో ఇలా రాజా గారు నేను డైరెక్టర్ గారు అనుకున్నప్పుడు మేమిద్దరం పాజిటివ్‌గానే ఉంది. కానీ బయట ఇలా అనుకుంటున్నామంటే మీకేమన్నా పిచ్చి పట్టిందా? ఏం మాట్లాడతారు మీరు? ఇళయరాజా గారు మీరేంటి? ఆయన ఏంటి? అసలు ఏం జోక్ చేస్తున్నారా? అని చాలామంది అన్నారు. అండ్ ఈ పాయింట్ కూడా వచ్చింది అక్కడే. ఆయన అసలు ట్యూన్స్ మీరు నచ్చినట్టు ఇవ్వరు. ఆయన ఇస్తాడు. అది ఇచ్చింది తీసుకోవాలి ప్రసాదం అనుకోండి తప్ప వేరే అక్కడ డిస్కషన్స్ ఉండవు అని చాలామంది చెప్పారండి. అయినా ఎక్కడ ఓడిపోకుండా అదే ధైర్యంతో ఆయన స్టూడియో వరకు వెళ్ళి ఆయన కాళ్ళకి దండం పెట్టుకొని ఆయనకు మనకు కావాల్సింది చెప్పాము, ఇచ్చారు. ట్యూన్ పరంగా కూడా సిచ్యువేషన్ అడిగారు. ఆ సిచ్యువేషన్‌కి ఆయన ట్యూన్ ఇచ్చారు. విన్నాము 5 మినిట్స్ తర్వాత. ఓకేనా? లేకపోతే ఇంకేమన్నా కొత్త ట్రై చేయనా? అని అన్నారు. ఈ మాట మాకు అన్నారు. ఇది మా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. ఇది మేము బయట చెప్తే ఎంతవరకు జనాలు నమ్ముతారో మాకు తెలీదు. కానీ మాకు మాత్రం జరిగింది ఇదే సార్. 6 పాటలు ఎంతసేపు పట్టిందండి? అది ఒకేసారి 6 పాటలు ఒక తీసుకోలేదు. సిట్టింగ్‌లో అవ్వలేదు. ఒక సిట్టింగ్‌లో ఆయన ఇచ్చేస్తారు ఒక సిట్టింగ్‌లో. బట్ మనకు ఆ జడ్జ్‌మెంట్ రాదు కదా సార్. అవును. కొత్త వాళ్ళం డైరెక్టర్ గారు కొత్త, నేను కొత్త. ఆయన వచ్చిన ట్యూన్ ఇప్పుడు ఇంకోటి ఎలా ఉంటది అంటే బయట మ్యూజిక్ డైరెక్టర్స్‌తో మనం వర్క్ చేసినప్పుడు నేను మా ఫస్ట్ సినిమా నేను చేశా. అది ఇంకా రిలీజ్ చేయలేదు మనం. బట్ వాళ్ళది ఎలా ఉంటదంటే అండి మొత్తం కంపోజ్ చేసిన తర్వాత ఒక ట్యూన్ రెడీ అయిందండి. అవును. ఒకసారి వచ్చి వినండి అంటారు. అవును. రాజా గారిది అలా ఉండదండి. మనం కూర్చోబెడతారు. ఆ సిట్యుయేషన్ చెప్పండి అంటారు. 5 మినిట్స్ తీసుకొని ఆయన హార్మోనియం మీద అప్పుడే రికార్డ్ చేస్తారు. వినిపిస్తారు. ఒకసారి వినండి. ఓకేనా? ఓకే సార్. బాగుంది. అక్కడి నుంచి దాన్ని డీటెయిలింగ్‌గా ఎలా అయితే ఆయన వర్క్ చేసుకుంటూ అది ఆ పాట మొత్తం ఎలా పుడుతుందా అనేది మేము అక్కడ నేర్చుకున్నాం. సో, అక్కడ ఫస్ట్ పాట ఆయన ట్యూన్ ఇచ్చినప్పుడే ఇంకో రెండో పాట అడిగే ధైర్యం రాలేదు. బికాజ్ ఆ జడ్జ్‌మెంట్ మనకు తెలీదు. పైగా హార్మోనియం పెట్టి మీద ఆయన వాయిస్తుంటే, ఆ! ఈ పాట ఫైనల్ అవుట్‌పుట్ ఎలా ఉంటదన్నది మనం గెస్ చేయడం చాలా కష్టం. అదే సార్. ఇప్పుడు మాకు కొంచెం అవును. సాంగ్ ఆయనతో ఒక 5, 6 పాటలు ప్లస్ ఆర్ఆర్‌కి మన జర్నీ ఉంది కాబట్టి ఇప్పుడు కొంచెం అవగాహన వచ్చింది. ఆయన వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటదని. కానీ ఆ ఫస్ట్ అంత ధైర్యం కాలేదు ఒకేసారి తీసుకోవాలంటే. అవును. ఫస్ట్ టైము మేము తీసుకుంది షష్టిపూర్తి సాంగ్. మెయిన్ టైటిల్ సాంగ్. ఇది ఇంకా రిలీజ్ చేయలేదు మనం. మెయిన్ షష్టిపూర్తి వెడ్డింగ్ సాంగ్ అది. ఫస్ట్ అది తీసుకున్నాము. రెండోసారి కొంచెం బలం వచ్చింది కాబట్టి 2 పాటలు ట్యూన్స్ తీసుకున్నాము. ఇంక అలా